క్రెడాయ్ అని చెప్పని నిర్మాణ రంగ సంస్థకు సంబంధించిన ఒక ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్వహించిన సభలో మాట్లాడారు. జెండా వందన పండుగ సందర్భంగా గోల్కొండలో మాట్లాడినారు. ఈ రెండు కూడా పసలేనటువంటి ఒక ప్రసంగాలు. ప్రజలకు కానివ్వండి, ముఖ్యంగా నిర్మాణ రంగంలో ఉన్న పెద్దలకు కానివ్వండి, ఏ రకమైనటువంటి ఒక విశ్వాసం కల్పించకుండా ఒక డొల్లతనంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడి నిర్మాణ రంగాన్ని ఇప్పటికే కుదేలైపోయి చెల్లా చెదురవుతున్నటువంటి ఒక నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి ఒక పెట్టుబడిదారులు కావచ్చు, దానిపై ఆధారపడినటువంటి ఒక శ్రామిక వర్గం కావచ్చు, చిన్న చితక వ్యాపారస్తులు కావచ్చు, అందరూ కూడా అతలాకుతలం అవుతున్నటువంటి ఒక తరుణంలో వాళ్ళకేమైనా స్వాంతన కలగజేస్తాడు, వాళ్ళకేమైనా విశ్వాసం కలగజేస్తాడు, వాళ్ళకేమైనా కొత్త హోప్ క్రియేట్ చేస్తాడు అని చెప్పని నమ్మినటువంటి ఒక వాళ్లకు ఆశనిపాతం లెక్క కుక్కతోకకు గుండ్రాయి గట్టినా చక్కగా కాదన్నట్టుగా రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి, ఆ ప్రసంగం అంతా చూసినట్టయితే ఆయనకు విజను లేదు, విజ్డమ్ లేదు, పరిపాలన అంటే ఏం తెలియదు. ఎంతసేపటికి కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన పేరు చెప్పో పేరు చెప్పకనో దుమ్మెత్తిపోయాలా, మోకా దొరికితే చంద్రబాబు నాయుడు గారి భజన కొట్టాలా, ఇది తప్ప ఆయనకి ఇంకొక దుగ్ధ కానీ సోయి కానీ బాధ్యత కానీ ఉన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు వ్యవహరించలేదు. చాలా బాధ కలిగించే ఒక అంశం. నిర్మాణ రంగం బాగుంటే హైదరాబాద్ బాగుంటుంది, హైదరాబాద్ బాగుంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయి, లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తుంది. ఇట్ ఈస్ ఎ రెవెన్యూ ఇంజన్. హైదరాబాద్ ఈజ్ ఎ రెవెన్యూ ఇంజన్ ఫర్ తెలంగాణ. ఆ రెవెన్యూ ఇంజన్కు ప్రధానమైనటువంటి ఒక కాంట్రిబ్యూటరు రియల్ ఎస్టేట్ రంగం, నిర్మాణ రంగం. దాన్ని చెల్లా చెదురు చేసినట్టుగా నిన్న మాట్లాడిన తప్ప ఏమాత్రం కూడా ఆశ్వాసన కల్పించలేదు. కాబట్టి ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్పీచ్. ఇది సొల్లు పురాణం. ఒక విజన్, విజ్డమ్ ఉన్నటువంటి వాడు ఎవడు కూడా, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి వాళ్ళు, బాగా బాధల్లో ఉన్నటువంటి వాళ్ళు, కుదేలైపోతున్నటువంటి ఒక నిర్మాణ రంగానికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడినప్పుడు కాన్ఫిడెన్స్ కలిగించాలా, కొత్త ప్రాజెక్టులు ఏమొస్తున్నాయో చెప్పాలా, కొత్త ఉపాధి రంగంలో వస్తున్నటువంటి ఒక వెసులుబాట్లు కానీ ఆపర్చునిటీస్ కానీ ఏంటి అని చెప్పాలా, ఏ దేశాలు, ఏ పెట్టుబడిదారులు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టబోతా ఉన్నారు, వాట్ ఈస్ ద విజన్ అని చెప్పని దాన్ని ఆవిష్కరిస్తే కొంత కాన్ఫిడెన్స్ వచ్చి పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. అదేమీ లేకుండా కేవలం కేసీఆర్ గారిపైన, కేటీఆర్ గారిపైన దుమ్మెత్తిపోయాలా, పరోక్షంగా ప్రత్యక్షంగా చంద్రబాబు నాయుడు గారికి భజన కొట్టాలా, గురుదక్షిణ చెల్లించుకోవాలన్నట్టుగా మాత్రమే వ్యవహరించినటువంటి ఒక తీరును తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డికి విషం ఎక్కువ, విషయం తక్కువ అని చెప్పని స్పష్టంగా దీంట్లో కనబడుతుంది. విషం ఎక్కువ, విషయం తక్కువ, విషం ఎక్కువ, విషయం తక్కువ ఆయనకు. ఇది స్పష్టంగా ఈ ప్రసంగంలో కనబడ్డది అని చెప్పని నేను మనవి చేస్తూ ఉన్నాను. గుండె మీద చేయబెట్టుకొని రేవంత్ రెడ్డి గారు చెప్పాలా, ఎవడు బాధ్యుడు? ఒకప్పుడు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్ల కాలంలో నిర్మాణ రంగం భారతదేశంలోనే మిగతా మెట్రో నగరాల కంటే కూడా ఎందుకు అత్యంత అద్భుతంగా అభివృద్ధి చెందింది? రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎందుకు ఈరోజు నిర్మాణ రంగం అంతా కూడా కుదేలైంది అని చెప్పని ఒక నిష్కర్షగా, ఏ రకమైనటువంటి ఒక భేషజాలు లేకుండా ఈ ప్రశ్న గనక మనకు మనం వేసుకున్న సమాధానం కనబడుతుంది. వీటికి కారకుడు కేవలం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి యొక్క సొమ్ము పురాణం, రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఒక నెగటివిటీ. పాముకు కోరల్ల విషయం ఉంటే ఈయనకు నరనరాన విషయం. ఆ విషయమంతా తెలంగాణ సమాజం మీద చిమ్మినాడు. కేసీఆర్ అండ్ కేటీఆర్ గారి పైన చిమ్మేటువంటి ఒక ప్రయత్నం చేసినాడు. తదనంతరం జరిగినటువంటి ఒక పర్యవసానం పారిశ్రామిక రంగం, నిర్మాణ రంగం అయినటువంటిది మొత్తం కూడా కుదేలైనటువంటి ఒక పరిస్థితి. బ్రాండ్ హైదరాబాద్ అటు ఐటీ రంగంలో, ఫార్మా రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో న్యూయార్క్, డల్లాస్కు ధీటుగా హైదరాబాద్ రంగాన్ని తీర్చిదిద్ది ఒక గ్లోబల్ డెస్టినేషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పని కేటీఆర్ గారి నేతృత్వంలో హైదరాబాద్ అభివృద్ధి చెందితే ఎందుకు ఇవాళ డిఫ్లేషన్ దిశగా ఇవాళ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దిగజారుతున్నదో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకు ఇవాళ ఆర్థికంగా రెవెన్యూ రిసిప్ట్స్ ఎందుకు తగ్గిపోతా ఉన్నాయి? 2 ఏళ్ల కాలంలోనే 2,20,000 కోట్ల రూపాయల అప్పులు ఎందుకు తెచ్చుకున్నాడు? తెచ్చిన ఈ అప్పుల వల్ల ఎవరికి ఏ రకమైన లాభం చేసిండు, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసిండు అంటే సమాధానం లేదు. కేవలం బట్టగాల్చి మీద వేసి ఇవాళ ఢిల్లీకి సంచులు మోయటంలో ఉన్నటువంటి ఒక బిజీ, ఇవాళ కుదేలవుతున్నటువంటి ఒక నిర్మాణ రంగాన్ని కానీ, పారిశ్రామిక రంగాన్ని కానీ, దిగజారుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థను
బతికించేటువంటి ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేయలేదు.